హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ మీకు ఒక మంచి రెసిపీ తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. మన కారపొడి అంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్తో కానీ, లేదు అంటే కనుక ధనియాల కారపొడి, నల్ల కారం అని, ములగాకు కారం అని, అవిసి గింజల కారం అని ఇలాంటివన్నీ చేసుకుంటాం అనమాట. మీరు ఎప్పుడైనా కూడా చికెన్ కారపొడి ట్రై చేశారా? చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. ఇది కనుక మనకి ఇలా చేసుకుంటే, నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ మీరు చేశారంటే మనకి ఒక 1 వీక్ వరకు బయట నిల్వ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది అనమాట. ఎప్పుడు మనం డైలీ చికెన్ వండుకోలేం కదా, సో ఇలా చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా చికెన్ తినాలన్నప్పుడు ఇలా కారపొడి వేసుకొని తినండి. సో ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గ్యాస్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంతగా, అంటే నేను 1 కప్పు ఆయిల్ వరకు పోస్తున్నాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిందనమాట. నేను ఒక 10 జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఊరికనే ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇందులో నేను ఒక 1/2 డజన్ వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుంటున్నాను. విత్ స్కిన్తోనే తీసేసుకుంటున్నాను. నేను ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను అనమాట, స్కిన్తో చాలా మంచిది వెల్లుల్లిపాయలు అని కొంచెం చిట్టుతున్నాయి. కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుని తీసేసుకుంటే సరిపోతుంది. పైన స్కిన్ ఉంటుంది కదా, అది కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. తీసేసుకుందాం. నేను తీసుకున్న 1/2 కిలో చికెన్కి ఒక 12 ఎండుమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను. ఇలా లైట్గా ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతాయి. ఇవి కూడా తీసేసేసుకొని గిన్నెలో వేసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ పెట్టుకునే చేసుకోవాలి. ఒక బిగ్ సైజు ఆనియన్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా చక్రాలు కోసుకొని అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా, బిర్యానీస్లో అట్లా వేస్తాం కదా, ఆ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ని బ్రౌన్ ఆనియన్స్ లాగా రావాలన్నమాట. కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అండి. ఈ విధంగా రావాలంటే ఇలా వచ్చినప్పుడు తీసేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రైడ్ ఆనియన్స్ దొరుకుతాయి కదా, అలా. కానీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోకండి, ఇలా ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. టూ టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కంపల్సరీ ధనియాలు వేసుకొని ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుని వేసుకోవాలి. ఇది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. చూడండి, ఇలా వచ్చినాయి కదా, ఇప్పుడు తీసేసుకో. ఇప్పుడు ఇందులో ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఇది కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటిలో కలుపుకోకూడదు అనమాట, ఇది కొంచెం సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కదా, నీట్గా కడిగేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ముక్కలు తీసేసుకుంది. ఈ ఆయిల్ అన్నది మనం ఎప్పుడైనా నాన్ వెజ్ వండుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవి చల్లారిపోయినాయి కదా, ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ధనియాలు, ఆనియన్స్, ఎండుమిరపకాయలు అండ్ వెల్లుల్లిపాయలు. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదా, కొన్ని పైన వేసుకోవడానికి ఉంచుకుందాం, కొన్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే నేను ఒక స్పూను రాక్ సాల్ట్ అంటే గల్లుప్పు ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను అనమాట.
తర్వాత టేస్ట్ చూసి కావాలంటే కనుక మెత్తని ఉప్పు వేసుకుందాము. గల్లుప్పు హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఇలా పొడులు పచ్చళ్ళు చేసుకున్నప్పుడన్నా నలిగేలాగా ఉన్నప్పుడు మనం యూస్ చేసుకోవడం చాలా మంచిదే అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం, మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకుందాం. ఒకసారి మొత్తం తీసుకొని చూసుకుందాం. చూడండి ఈ విధంగా అయిపోవాలన్నమాట మొత్తం. ఇప్పుడు చికెన్ పీసెస్ కూడా చల్లారిపోయినాయి అనమాట. అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకుందాం. చూడండి ఈ విధంగా అయితే పౌడర్ లాగా అయితే అయిపోవాలన్నమాట. ఇలా అయిపోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. అండ్ మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. వేసుకుని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం. నాకు సాల్ట్ సరిపోయిందనమాట. ఇన్ కేస్ మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కనుక మిక్సీ చేసేటప్పుడు మిక్సీ జార్లోంచి తీయకముందే ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫైనల్గా చికెన్ కారప్పొడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.